పాక్తో యుద్ధం వల్ల బంగ్లాదేశ్ పుట్టలేదు. బంగ్లాదేశ్ ఏదో మనం వెళ్ళి పాకిస్తాన్ ఆక్రమించి రెండుగా ముక్కలు చేసి బంగ్లాదేశ్ను ముజిబుర్ రెహమాన్కి మనం అప్పచెప్పలే. అది రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్టరీ. మనం ఏదో పాకిస్తాన్తో యుద్ధం చేసి దాన్ని రెండు ముక్కలు చేసిన అనేది కరెక్ట్ కాదు. పాకిస్తాన్లో ఉన్న ఈస్ట్ బెంగాల్, తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు దీన్ని. సో ఈ తూర్పు పాకిస్తాన్ బెంగాలీ భాష మాట్లాడే ప్రజలు తమ భాష సంస్కృతి పైన ఉర్దూ ఆధిపత్య, ఇస్లామిక్ మతవాదుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, బంగ్లాదేశ్లో కూడా ముస్లిం జనాభే, కానీ ఆ ఉన్మాదాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళు పోరాడారు. ముఖ్యంగా ఇట్ వాజ్ ఏ బెంగాలీ జాతీయవాదం. సో బెంగాలీ భాష పైన, సంస్కృతి పైన దాడి జరిగినప్పుడు తిరగబడ్డారు. సో షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో పెద్ద స్వాతంత్ర పోరాటం జరిగింది. ఇదేదో ఇండియా సృష్టించిన ప్రాబ్లం కాదు. ఇండియా సర్జరీ చేసి బంగ్లాదేశ్ని బయటకు తీయలే. సో ఆ రాంగ్ నోషన్ కరెక్ట్ కాదు. బంగ్లాదేశ్ విమోచన కొరకు అక్కడ ప్రజలు పోరాడుతుంటే విముక్తి వాహిని పేరిట, బంగవాహిని పేరిట భారతదేశం ఒక మానవతాపూర్వకమైన దృష్టితో ఆ బెంగాలీ జాతీయవాద ఆకాంక్షలు సరైనవని భావించి సహకరించింది. సో ఆ సహకారం వల్ల బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఊచకోతలకు వస్తుంది. వేలాది మంది కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, రాజకీయ కార్యకర్తల పైన భయంకరమైన మారణకాండ, హత్యాకాండ జరిగింది. వేలాది మంది మహిళల పైన అత్యాచారాలు జరిగాయి. గృహదానాలు, ఆస్తుల దహనాలు మామూలు వినాశకర పరిస్థితులు కాదు పాకిస్తాన్ చేసింది. అంత భయంకరమైన మారణహోమం జరుగుతుంటే భారతదేశం సహకరించడం వల్ల బంగ్లాదేశ్లో ఉన్న స్వాతంత్ర పోరాటం విజయవంతమే. అప్పుడు బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటానికి మనం మద్దతు ఇవ్వడం వల్ల భారత్ పాక్లో యుద్ధం జరిగింది. భారత్ పాక్లో యుద్ధం వల్ల బంగ్లాదేశ్ ఏర్పడలే. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అప్పుడు బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాట యోధులతో కలిపి ఇండియన్ ఆర్మీ పోరాడింది. బంగ్లాదేశ్ జెండాలు పట్టుకుని ఇండియన్ ఆర్మీ ఢాకా పురవీధుల్లో మార్చ్ చేసింది. సో అప్పుడు భారత సైన్యం ముందు 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు తలవంచారు. మనకు అంతర్జాతీయ సమాజంలో కూడా ఆ రోజు సోవియట్ యూనియన్ మనం సమర్థించింది. ఇప్పుడు నిన్న కూడా రష్యా అదే అన్నది. బంగ్లాదేశ్ ఏర్పాటులో రష్యా కూడా ఒక పాత్ర పోషించింది. ఆ రోజు భారత్కు అండగా రష్యా నిలిచిందని కూడా నిన్న రష్యా స్టేట్మెంట్ ఇచ్చింది. సో దట్ ఈస్ ద హిస్టరీ. ఇక అప్పుడైనా ఇప్పుడైనా ఏంటి సమస్య? చాలామందికి ఇదొక మీకున్న అనుమానమే అందరికీ వస్తుంది. అసలు బంగ్లాదేశ్ ఏర్పాటుకే మనం సహకరిస్తే, బంగ్లాదేశ్ స్వాతంత్రానికి మనము మద్దతు ఇవ్వడం వల్ల ఆ దేశం స్వతంత్ర దేశం అయితే, ఇప్పుడు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక భావజాలం ఏంటి? ఆశ్చర్యం వేస్తుంది. భారతీయ హైకమిషన్లపై దాడి, హిందువులపై దాడి, భారతదేశ వ్యతిరేక దాడి ఏంటి అని. ఈ దాడి షేక్ హసీనా ఏదో భారతదేశంలో ఉంది గనక దాడి జరుగుతుందని కూడా పొరపాటు. అదొక కారణం కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇటీవల చనిపోయిన స్టూడెంట్ లీడర్ ఉన్నాడు ఉస్మాన్ హాదీ అని. సో ఆ ఉస్మాన్ హాదీని చంపిన వాళ్ళు ఇండియాకు పారిపోయారని చెప్పి ఒక పెద్ద ప్రచారం చేశారు. బంగ్లాదేశ్ మంత్రి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, బంగ్లాదేశ్ మినిస్టర్. సో ఆ ఉస్మాన్ హాదీ కిల్లర్ ఇండియాకి వెళ్ళిపోయారని. సో బంగ్లాదేశ్ పోలీసే క్లారిఫై చేసింది దానికి ఏ ఎవిడెన్స్ లేదని. సో ఇలా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అక్కడున్న స్వార్థపర శక్తులు కావాలని భారత వ్యతిరేక భావజాలాన్ని రెచ్చగొడుతున్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే, బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చిన సమయంలో కూడా సమాజంలో ఒక 30% వరకు బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించారు. మేము పాకిస్తాన్లోనే భాగంగా ఉంటాం, మేము ఆ ఇస్లామిక్ పాకిస్తాన్లోనే భాగంగా ఉంటాం అనే భావన ఆ రోజుల్లో కూడా ఉండే. ఆ రోజుల్లో కూడా జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించింది. సో ఈ మతవాద శక్తులు, ఇస్లామిస్ట్ ఫోర్సెస్ ఆ రోజు కూడా బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ బంగాలీ కవులు, సంస్కృతి, భాష పైన దాడి జరుగుతుంటే, ఉచకోతకు వస్తుంటే కవులు, కళాకారులు, రాజకీయాలు జమాతీ ఇస్లామీ సహకారంతోనే చేశారు. పాకిస్తానేమో బంగ్లాదేశ్లో ఉన్న జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ సహకారంతో బంగ్లా స్వాతంత్ర ఉద్యమం పైన మారణహోమం చేస్తుంటే, బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధులతో కలిసి భారతదేశం పోరాడింది. అంటే ఒకవైపు పాకిస్తాన్, దాంతోపాటు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్, మరోవైపు
అవామీ లీగ్ నాయకత్వంలో బంగ్లా విముక్తి వాహిని భారతదేశం. ఈ ఈ రెండు శిబిరాలుగా 50 ఏళ్లకు పైగా ఉన్న సమస్య, ఇది కొత్త కాదు. ఆ రోజు స్వాతంత్ర పోరాట భావజాలం మెజారిటీగా ఉండే, అవామీ లీగ్కు అనుకూలంగా ప్రజలు ఉన్నారు. కాలక్రమేణా జరిగింది ఏంటంటే, ఇప్పుడు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమాన్ని వ్యతిరేకించి పాకిస్తాన్తో కలిసి బెంగాలీ జాతీయవాదాన్ని క్రూరంగా అణచివేసిన శక్తులు పైచేయి సాధించాయి. అవామీ లీగ్ నాయకత్వంలో షేక్ హసీనా పాలించిన తీరు ఇందుకు అవకాశాలు ఇచ్చింది. ఆమె నిరంకుశంగా పాలించడము, ప్రత్యర్థుల పైన హింసాకాండ చూపడము. సో ఆమె నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన ఆగ్రహావేశాలని ఈ శక్తులు తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నాయి. తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడమే కాకుండా మహమ్మద్ యూనస్ నాయకత్వంలో ప్రభుత్వంలో ఉన్నవారు కూడా దానికి ఆజ్యం పోశారు. అందువల్ల ఇది ఆ రోజున్న ఈ విషపు మొక్కి ఈరోజు మహావృక్షమై ఉంది. దీనికి కారణము షేక్ హసీనా కూడా. ఆమె సరిగా పాలించి ఉంటే ఈ శక్తులు ఎప్పుడో బలహీనపడాలి. కానీ ఆమె సరిగా పాలించకపోవడం పట్ల ఆమె పట్ల ఉన్న వ్యతిరేకతే కాస్త భారత్ పట్ల వ్యతిరేకతగా మారింది. స్వాతంత్రోద్యమం నాయకత్వం వహించి దేశాన్ని బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి చేసిన కాంగ్రెస్ పార్టీయే సరిగా పాలించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పైన దేశంలో అనేక చోట్ల వ్యతిరేకత వ్యక్తమై కాంగ్రెస్ ప్రభుత్వాలు మిడ్ 60s వచ్చారు, ఒక పతనమై చివరికి ఇలా